హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మా అమ్మ మా నానమ్మ వాళ్ళ ఊరు వచ్చింది కదండి. మా బాబాయ్ వాళ్ళు ఈశ్వరమ్మకి మొక్కు ఉంటే మొక్కు తీర్చుకుంటున్నారు. అక్కడ ఈవినింగ్ ఉగ్గాని బజ్జీ చేస్తున్నారు. టిఫిన్ సెక్షన్ నైట్కి టిఫిన్లు పెడుతున్నారు. భోజనాలు తినేవాళ్ళు భోజనాలు, టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్ ఉంటే ముగ్గురికి పెట్టించుకొని మా అమ్మ ఇంటికి తీసుకొని వచ్చింది. నేను ఇంటికి వచ్చేసాను. మా అమ్మ ఒక 1 అవర్ బస్సులో ఆటోలో దొరక్క 1 అవర్ తర్వాత వచ్చింది. నేను మా అమ్మాయి తినేసి అమ్మ కోసం అక్కడ గుట్లో పెట్టి మేము బయట మంచాలు వేసుకొని పడుకొని ఉంటే కుక్క వచ్చి అంతా తినేసిందండి. మా అమ్మకి ముందు రోజు నైట్ టిఫిన్ లేదు. ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ 5కి లేసాము. 5కి లేసి మంచాలన్నీ లోపల వేసేస్తున్నాము. మంచాలను లోపలేసేసి ఇంటికి తాళం వేస్తున్నాం. ఇంకా అమ్మ అన్నీ లేసి అంట్లు తోమేసి పొయ్యి అంతా తుడిచేసి పొయ్యి మీద క్లాత్ పరిచేసి మంచాలన్నీ లోపల సర్దేస్తుంది. మా అమ్మ అంతలా ఉన్నా మా అమ్మ ప్రతి పని మా అమ్మాయి చేసుకుంటుంది. మాతో ఏం చెప్పినది. ఇంకా అమ్మ అన్నీ అక్కడ సర్దుకోమంటుంటే సర్దుకొని ఇంకా తీసుకొని ఇంటికి తాళం వేసుకొని బయలుదేరాం. మా పక్కింటి వాళ్ళు పోలేరమ్మకి కుంకుమ బండి కట్టారు. వీళ్ళు ఉండమంటే మా అమ్మ మా ఆయనకు అన్నానికి ఇబ్బంది అనింది. ఇంకా నేను మా అమ్మ బయలుదేరాం. 6ంటికి విజయవాడ ట్రైన్ అందుకోవడానికి మా నానమ్మ వాళ్ళ ఊరు నుంచి 5కి బయలుదేరామండి. 4:45 అవుతుంది. ఇంకా బస్సుల కోసం బస్ స్టాండ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ 5కి బస్సు ఉంటుంది అని ఒక 10 minutes ముందే బయలుదేరి వెళ్ళాము. పావుగంట ముందు నడుచుకుంటూ వెళ్ళి కొంచెం దగ్గరే నడుచుకుంటూ వెళ్ళి దగ్గరికి వచ్చేసాం బస్ స్టాండ్ దగ్గరికి. గబ్బ చీమల లైట్సే లేవు. నేను మా పాప వచ్చి ఇక్కడ కూర్చున్నాం. అమ్మ నిదానంగా నడుచుకుంటూ వస్తుంది. ఇంకా మేము చూస్తున్నాం బస్సులు వస్తే ఆపుదామని చెప్పి ఇక్కడ ఎదురు చూస్తున్నాము. బస్ స్టాండ్ దగ్గర కూర్చొని ఇంకా అమ్మ నిదానంగా నడుచుకుంటూ వచ్చింది. అమ్మ కోసం బస్సులు వస్తాయా అని ఇటు సైడ్ నుంచి వస్తాయి, 2 sides నుంచి బస్సులు వస్తాయి గిద్దలూరు వెళ్ళడానికని చూస్తున్నాము. ఎందుకంటే 6 గంటల ట్రైన్ క్యాచ్ చేయాలంటే ఇక్కడ నుంచి 5ంటికి బస్సులు అవి ఉంటాయి. ఇంకా అమ్మ నడుచుకుంటూ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసింది. వచ్చిన తర్వాత అమ్మకి ఇంకా టీ తాగే అలవాటు ఉందండి. అందుకని ఇక్కడ హోటల్ తీసింది ఒకటి పొద్దున్నే, అప్పుడే వచ్చి తీశారు. అమ్మ టీ తాగుతా అంటే మా అమ్మకి మేము 3 పిల్లలం, మాకు టీ కాఫీ అసలు అలవాటు చేయలేదు. అది తలనొప్పి. టీ కాఫీ అనేది టయానికి పడకపోతే తలనొప్పి అని ఇంకా అమ్మ ఇక్కడ కూర్చొని టీ తీసుకురమ్మంటే అక్కడ షాప్ తీసింది. ఇంకా మా పాప మా అమ్మ ఇక్కడ కూర్చున్నారు. నేను వెళ్ళి టీ తీసుకొస్తున్నా. ఈ లోపల ఏదో బస్సు వస్తుంది. బస్సు వస్తుందంటే సరే టీ వద్దు ఏమొద్దు అనింది. ఇది ట్రావెల్స్ బస్ ఏమో అని నేను దూరం నుంచి చూసి చేయి పెట్టి ఆపలేదు. తీరా దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే ఇది ట్రావెల్స్ కాదండి, ఆర్టీసీయే. మేము చేయి పెట్టలేదని వాళ్ళు ఆపలేదు. అయ్యో బస్ మిస్ అయింది అనుకొని ఇంకా అమ్మకి టీ తీసుకొని వెళ్తున్నాను. ఇది ఖమ్మం నుంచి 5కి వచ్చే బస్సులా ఉంది. నేను ట్రావెల్స్ అని చేయి పెట్టలేదు. దగ్గరకు వచ్చాక తెలిసింది అది ఆర్టీసీ అని. ఇంకా టీ తీసుకొస్తే అమ్మ టీ తాగుతుంది. ఇంకా టీ తాగేసిన తర్వాత ఆటో వచ్చిందండి. ఆ ప్యాసింజర్స్ ఉన్న ఆటో ఎక్కాము. మా ఊరు చేరుకున్నాం 5:45కి. 5:40 కల్లా మా ఊరు వచ్చేసాం. అది న్యూస్ పేపర్స్ వేసేదిగోండి ఈ టాటా మ్యాజిక్లో వచ్చాము. న్యూస్ పేపర్స్ వేసుకుంటూ వచ్చి ప్యాసింజర్స్ని ఎక్కించుకొచ్చారు. ఇంకా నేను మా అమ్మ నా కూతురు 3 నడుచుకుంటూ వస్తున్నాం. మా ఆయనకు ఫోన్ చేస్తా వచ్చి ఎక్కించుకెళ్తా అంటే పొద్దున్న ఎందుకు నిద్ర లేపుతావు, వద్దు అనింది. పొద్దున్న ఎందుకు పడుకొని లేపొద్దు అనింది. ఇంకా అలా మాట్లాడుకుంటూ 1 కిలోమీటర్ ఉంటుందండి బస్ స్టాండ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి. ఇంకా నడుచుకుంటూ వచ్చాము. ఏ డే ఇన్ మై లైఫ్ షేర్ చేసుకుంటా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడండి. ఇంకా ఇక్కడ ఎదురుగా హోటల్ ఉంటుందండి బస్ స్టాండ్ ఎదురుగా రోజు. ఆ హోటల్ ఈరోజు తెరవలేదు. ఇంకొంచెం ముందు సందులోకి వెళ్ళి మసీద్ దగ్గర చూస్తే ఈ హోటల్ ఇప్పుడే పెట్టారు, ఒక 1/2 hour పడుతుందమ్మా టిఫిన్ అన్నారు.
అయ్యో మా మమ్మీ ముందు రోజు కూడా తినలేదే, బురుగులు తీసి పెడితే అది కుక్క వచ్చి తినేసింది. నేను నా కూతురు కడుపు నిండా తిని మా అమ్మకు పెట్టి మేము డోర్ వేయకుండా బయట మంచాలు వేసుకొని పడుకుంటే కుక్క ఎప్పుడు దూరిందో వచ్చి సైలెంట్గా ఉగ్గాని బజ్జీలన్నీ తినేసి వెళ్ళిపోయింది. ఇంకా మా అమ్మ ముందు రోజు కూడా తినలేదని నాకు చాలా బాధ అనిపించింది. పొద్దున్నే చూస్తే హోటల్లో తీయలేదు ఎదురుగా. మా అమ్మ అంటుంది ఎండలకి పొయ్యి సెగకి ఏం తీస్తారులే అంటుంది. మా నైట్ కూడా తినలేదు కదా, నువ్వు ఆకలితో ఉంటావు మా అని నాకు చాలా బాధ అనిపించింది. ఎదురు సందుల్లో అలా చూస్తే లేదు. ఇంక ఇలా కాదు, మా ఆయన్ని రంగంలోకి దింపాలి, మా ఆయన్ని రంగంలోకి దింపితేనే ఇప్పుడు అని నాకు అనిపించి మా హస్బెండ్ కాల్ చేశా. ఏమండి ముందు రోజు మా అమ్మ ఉగ్గాని బజ్జీ తీసుకొని వచ్చాం అక్కడ ఈశ్వరమ్మ గుడి దగ్గర నుంచి, నేను చిన్ను తిన్నాం, మా అమ్మకి లేదు కుక్కలు తినేసిన అని చెప్పాను. ఇంకా సరేలే నేను టిఫిన్ తీసుకొస్తా అన్నారు. అప్పటికి 11:15 అవుతుంది, ఎక్కడ టిఫిన్లు లేవు. మా హస్బెండ్ నేను ఎక్కడో చోట నేను తీసుకొస్తారని ఫోన్ చేశాను. ఫోన్ చేశాక ఈరోజు టయానికి వచ్చిందండి ట్రైను. ఎప్పుడు నేను ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తా, ఈరోజు టయానికి రాకూడదు, టిఫిన్ తీసుకొచ్చేదాకా రాకూడదు అని చెప్పి అలాగే చూస్తూ ఉన్నాను. అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారు ఈ లోపల. నాకేం టెన్షన్ స్టార్ట్ అయింది. నైట్ కూడా అమ్మ టిఫిన్ తినలేదు కదా, ఈ ట్రైన్లు టయానికి ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు ట్రైన్ రావద్దు ఇప్పుడే రావద్దు అని అనుకుంటున్నా. అనౌన్స్మెంట్ ఇచ్చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ సిగ్నల్ ఇచ్చే వాళ్ళు కూడా ఎక్కి జెండాలు పట్టుకున్నారు. ఇంకా నాకు టెన్షన్ ఎక్కువ స్టార్ట్ అయింది. ఇంకా మా హస్బెండ్కి కాల్ చేశాను, వస్తున్నా అన్నారు. ఇదిగో ట్రైన్ వస్తుంది. నేను టెన్షన్తో అటే చూస్తున్నాను మా ఆయన ఎప్పుడు వస్తాడా అని. ఈ లోపల వచ్చేసాడు మా హీరో, టైంకి వచ్చాడు. ట్రైన్ అక్కడ వస్తుంది, ఈయన ఇక్కడ వస్తున్నాడు. అదిగోండి జూమ్ చేశాను. ఏమండి తొందరగా పైన, మా అమ్మ వద్దు పైన మెట్లెక్కిరా, ఇట్లా వద్దు అట్లా పైన మెట్లెక్కిరా అని మా అమ్మ అరుస్తుంది. కలాదర పైన మెట్లెక్కిరా అని ట్రైన్ వచ్చింది. ఇదిగోండి మా హస్బెండ్ ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు, మేము ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. ఇంకా టిఫిన్ తీసుకొని వచ్చారు. ఇంకా జనరల్లో ప్లేసులు చూడండి, రిజర్వేషన్లో పడుకున్నట్టు ఎలా పడుకున్నారు. ఇంకా తొందరగా ఎక్కువసేపు ఆపదండి, సెకండ్స్ కంటే ఎక్కువ ఆపదు, సెకండ్లో తీసేస్తారు. ఇంకా మా అమ్మాయికి ఆ డోర్ తీస్తుంది, అటు సైడ్ వస్తారని. ముందు నువ్వు ప్లేస్ చూసుకోమా, వస్తాడు కలాదరని చెప్పాను. ఇంకా మా అమ్మ ప్లేస్ చూసుకొని రిజర్వేషన్లో పడుకున్నట్టు చూడండి. వీళ్ళు భాష రాదు అన్నట్టు సైలెంట్గా పడుకున్నారు. ఇది రిజర్వేషన్ కాదు లేండమ్మా అంటుందమ్మ. మా పక్కన ఇంకో సీటు ఖాళీ ఉంది. ఇదిగోండి మా హస్బెండ్ టిఫిన్ తీసుకొని వచ్చారు. అమ్మ రాత్రి తినలేదు, కుక్కలు పాలైపోయింది కదా ఉగ్గాని అని, మా హస్బెండ్ ఉగ్గాని బజ్జీ తీసుకొచ్చి ఇచ్చారు. అదిగోండి మా అమ్మ చేతిలో అదే ఉగ్గాని బజ్జీ ఇచ్చారు. ఇప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. అమ్మయ్య, ఎందుకంటే 9-10 దాకా ట్రైన్లోనే టిఫిన్స్ అమ్మడానికి, 9 తర్వాతే వస్తారు కదా, నైట్ తినలేదు. చూడండి టయానికి వచ్చింది ట్రైన్, 6:10 కల్లా మూవ్ అయ్యి వెళ్ళిపోతుంది. అలా ట్రైన్ కదిలి వెళ్ళిపోతుంటే కడుపులోంచి బాధ అనిపిస్తుంది. ఎప్పుడైనా అమ్మ అలా వెళ్ళిపోతూ ఉంటే నాకు కడుపులోంచి బాధ వస్తుంది. ట్రైన్ మూవ్ అయ్యి వెళ్ళేటప్పుడల్లా బాధగా ఉంటుంది. ఇంకా బాధతోనే అమ్మకి అలా సెండ్ ఆఫ్ ఇస్తా ఉన్నాను. చెప్పలేని బాధ అది. ఇంకా మా హస్బెండ్తో మాట్లాడుకుంటా అలాగా బాధని అలాగా చూస్తా, చెప్పలేని బాధలేండి అది. ఇంకా ట్రైన్ వెళ్ళిపోయింది. నేను మా పాప మా హస్బెండ్ ముగ్గురం కలిసి ఇంకా బండి మీద ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి బయలుదేరామండి. మా ఇల్లు దగ్గరే. ఇంటికి రాగానే ఇంకా మా అమ్మ పాప ఒక్కతే ఇంట్లో ఉందని అక్కడ తినకుండా ముగ్గురికని పెట్టించుకున్న తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. అమ్మ 1 అవర్ తర్వాత వచ్చింది. నేను నా కూతురు తినేసి అక్కడ హాల్లో పెట్టేసి బయట మంచాలు వేసుకొని పడుకుంటే ఇంట్లో కుక్క వచ్చి తినేసింది అది. ఇంటికి వచ్చి రాగానే ఇల్లు చూడండి, 2 రోజులు లేకపోతే చెత్త ఎలా ఉందో. ఇంకా రాగానే పెరుగు చూశాను. 2 days ఊరు వెళ్ళే కదా, అలాగే ఉంది. మా హస్బెండ్ వేసుకోలేదు. ఈ పులిసిన పెరుగును పెడితే తలలో వీపులన్నీ పోతాయి అని చెప్పి మెంతులు మిక్సీ చేస్తున్నాను. 2 స్పూన్స్ మెంతులు వేసేసి పెరుగు కొంచెం 1 స్పూన్ పెరుగు వేసేసి ఇంకా మిక్సీ పట్టానండి. మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా కూరగాయలు వచ్చినాయి. కూరగాయలు తీసుకొని మా హస్బెండ్ వంట చేయాలండి, డ్యూటీ ఉంది కాబట్టి. ఇంకా ఎండల కాలం కదా అని
బీరకాయలు చలవ చేసేవి, వాటర్ కంటెంట్ ఉన్నాయి, ఇది ఎక్కువ తీసుకుంటా ఉంటా. బీరకాయలు తీసుకున్నాను. బీరకాయలు తీసుకొని ఆమెకు క్యాష్ ఇచ్చేసాను. క్యాష్ ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇంట్లో బయట వాకిలంతా ఊడ్చేసి మెంతులు ఇదిగోండి పెరుగులో నానబెట్టాను. ఈ పెరుగు ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి దీంట్లో మెంతులు వేసేసి మిక్సీ పట్టి పెట్టేశాను. ఇంకా ఈ బీరకాయలు చెక్కు తీసేసి ఉల్లిపాయలు టమాటాలు కోసుకోవాలి. ఈ లోపల అంట్లన్నీ ఉన్నాయి. ఈ అంట్లన్నీ తోమేసేసి అమ్మ దగ్గరికి వెళ్తే అంట్లు ఏం తోమకుండా సింకు నిండా పెట్టిల్లా. ఇంక ఇంట్లోంచి కసువులు 2 రోజులు లేను కదా, కసువులు కొట్టుకుంటా ఒకరోజు 2 రోజులు ఆడవాళ్ళు ఇంట్లో లేకపోతే ఇంటి పరిస్థితి ఇలా ఉంటుంది. ఇంకా ఇల్లు వాకిలన్నీ ఊడ్చేసి మా హస్బెండ్ ఏమో చిక్కుడికి మందే పియాలని చెప్పి ఆటోకి యూరియా గోతాల మందు గోతాల వేపియాలని కాల్ చేస్తే నేను గిద్దలూరులోనే ఉన్నానన్న. వేరే వాళ్ళు ఎలాగ వేసుకెళ్తున్నా అంటే మా ఇంటి ఆయనకున్నాను. ఇంకా మా హస్బెండ్ వెళ్తున్నారు మందు గోతాల మందుల షాప్కి వెళ్తున్నారు మందు గోతాలు కొనడానికి. ఇంకా ఆయన అలా పంపించేసి ఆయన అలా వెళ్ళిన తర్వాత నేను ఇంకా బయట వాకిలంతా ఊడ్చేసి ఇంకా పొయ్యి మీద అన్నం పెట్టానండి. వాకిలు ఊడ్చేటప్పుడే అన్నం ఉడికింది. ఇంకా సిమ్లో పెట్టేసి కూర పొయ్యి మీద వేసేసాను. ఇంకా స్నానం అవి చేసేసి తమలపాకులు కొనుక్కొని, ఆ రోజు మంగళవారం, నేను మంగళవారం శనివారం హనుమాన్ చాలీసా చదువుతారు మా ఊళ్ళో 7 to 8. అందుకని గుడికి వచ్చాను. మా బాబు గురించి నేను ఆంజనేయ స్వామి గుడి తిరుగుతూ ఉంటాను. మంగళవారం శనివారం మాత్రం మిస్ అవ్వను. ఇంకా ఆంజనేయ స్వామి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసేసి ఇంకా నేను తెచ్చిన ఆకులు గుళ్ళో ఇచ్చేసి హనుమాన్ చాలీసా లాస్ట్ 2 సార్లు అన్న అందుకుంటాను. పొద్దునుంచి కూర్చునే టైం కూడా లేదండి. పొద్దునుంచి పని చేస్తానే రన్నింగ్ చేస్తున్నట్టే ఉంది. ఇంకా ఇక్కడ హనుమాన్ చాలీసా అయిపోయింది. ఇంకా ఆంజనేయ స్వామికి ఇంకా హారతి ఇస్తున్నారు. చాలామంది వచ్చి చదువుతారండి హనుమాన్ చాలీసా. పిల్లలు పెద్దలు బాగా సందడిగా ఉంటుంది. శనివారం మంగళవారం మాత్రం ఆంజనేయ స్వామి గుడి సందడిగా ఉంటుంది. హారతి ఇచ్చేటప్పుడు గంట దగ్గర మాత్రం నేను అలాగే నిలబడతానండి. మూడు హారతులు ఇస్తారు. కర్పూర హారతి, పంచహారతి, ఒత్తి హారతి అని 3 ఇస్తారు. నేను ఆ గంట దగ్గరే ఉండి గంట కొడతానండి. ఖచ్చితంగా ఒక్కదానికి మాత్రం గంట దగ్గర నిలబడి ఆ గంట అలా కొడతా ఆంజనేయ స్వామికి హారతి ఇచ్చేటప్పుడు. ఇంకా గంట కొట్టేసి ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని మనసు ప్రశాంతంగా ఉంటుంది. గుడికి వెళ్తే ఏ మెడిటేషన్ అవసరం లేదనిపిస్తుంది. పీస్ మైండ్. ఇంకా ఇక్కడ పానకం ఇస్తారు, వడపప్పు పానకం తాగేసి వడపప్పు ప్రసాదం తీసుకొని ఒక 2 minutes అలా కూర్చొని ఇంక ఇంటికి బయలుదేరా. ఇంకా మా హస్బెండ్కి బాక్స్ కట్టాలి కదా అని చెప్పి ఇంకా ఫాస్ట్గా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి చపాతీలు చేస్తున్నాను. నైట్కి మా హస్బెండ్ చపాతీ ఇంటి దగ్గర నుంచే చేసి పంపిస్తాను. దిగుమెట చెక్ పోస్ట్లో అది ఫారెస్ట్ కాబట్టి ఏం దొరకదు నైట్కి, అందుకని చపాతీ చేసి పంపిస్తాను. ఆఫ్టర్నూన్కి అన్నము ఇంకోండి ఇప్పుడు వైట్ రైస్ పెట్టి మా హస్బెండ్ కర్రీ వేసి ఇచ్చాను. అన్నం తింటాను. చపాతీలు మా హస్బెండ్ ఇంట్లో పూజ చేసేసారు. ఇంకా పూజ చేసి ఆయన ఆఫీస్కి రెడీ అయిపోయారు. ఇంకా ఆయనకి లంచ్ బాక్స్ పెట్టేశాను. ఇంకా తినడానికి కూడా అన్నం ఇచ్చేసి ఇంకా చపాతీలు చేసి ఇంకా మా హస్బెండ్ అలా బయటికి వెళ్తున్నారు. ఇంకా పార్లర్కి 9:30 అయ్యేటప్పటికి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారండి. మా హస్బెండ్కి అలా ఆఫీస్కి వెళ్తాం, ఇక్కడ ఎవరో ఒకళ్ళు రావటం. ఇంకా తిను ఎర్లీ మార్నింగే 9:30కి వచ్చింది. దీనికి ఇంకా ఐబ్రోస్ చేసేసి ఇల్లు కాబట్టి టైం ఉండదు, ఏదో ఏ టైం వస్తూ ఉంటారు. ఇంకా దీనికి ఐబ్రోస్ చేసి పంపించేశాను. చూడండి 9:45 అయింది. ఇంకా మా హస్బెండ్ ఇంకా ఆఫీస్ నుంచి వచ్చి ఇంకా చెక్ పోస్ట్కి బయలుదేరాలి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన కూల్ వాటర్ అంతా బాటిల్లో ఫిల్ చేసుకొని ఆఫీస్కి బయలుదేరుతున్నారు. కాసేపన్నా ఇవి చల్లగా ఉంటాయని చెప్పి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వాటర్ తీసుకెళ్తున్నారు. ఇంకా ఆయన అలా పంపించిన తర్వాత మళ్ళీ ఇంకా తెలిసిన వాళ్ళు వచ్చారు. ఇంకా నిలబడి అలా చేస్తూ ఉన్నా. 1:30 దాకా పార్లర్కి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఈ పిల్లలు ఎప్పటి నుంచో నా పార్లర్కి వస్తారండి.
వీళ్ళకి ఐబ్రోస్ చేసేస్తున్నాను. ఐబ్రోస్ ఫేషియల్ అని ఎప్పుడు బిజీ, పెళ్ళిళ్ళ సీజన్ వస్తే మాత్రం బిజీగా ఉంటుంది పార్లర్లో. అందరు వీడియోలో కనపడడానికి ఇష్టపడరండి. ఎవరో అక్క నన్ను ఫిల్టర్ వేసి బాగా చూపించు అంటుందండి ఈ అమ్మాయి. ఓకే రాని ఇంకే తిన ఫ్రెండ్కి ఐబ్రోస్ చేశాను. ఇంకా వీళ్ళు బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఎండలు మామూలుగా లేవండి అసలు. పగలంతా ఉబ్బరిగిచ్చి ఎండలు కాస్తాయి. నైట్ ఈవినింగ్ అయ్యేటప్పటికి వానలు పడుతూ ఉంటాయి. తను బాయ్ చెప్పేసి ఇంకెళ్ళిపోతుంది. ఇంకా మా పాప ఇంకా తను అలా వెళ్ళింది. తిను వస్తుంది చూడండి. తిను నా పార్లర్కి ఎన్నో ఇయర్స్ నుంచి వస్తుందండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళి సీరియల్ యాక్షన్ చేస్తుంది. చాలా బాగా యాక్షన్ చేస్తుంది. సీరియల్ పేరు గుర్తు రావట్లేదండి ఇప్పుడు సడన్గా. 2-3 సీరియల్ యాక్షన్ చేస్తుంది తిను. నా పార్లర్కి ఎన్నో ఇండస్ట్రీకి వెళ్ళే ముందుగానే వచ్చి నా దగ్గర ఫేషియల్ చేయించుకుంది. తినకి ఎప్పుడు నేనే ఐబ్రోస్ చేస్తూ ఉంటాను. యాక్షన్ మాత్రం చాలా బాగా చేస్తుందండి. కరోనాకి ముందు మా హస్బెండ్ తిను వాట్సాప్లో ఎప్పుడన్నా పెడితే చూసి మా హస్బెండ్ సోప్స్ కోసం వచ్చింది. సోప్స్ ఇచ్చాను. తిన ఐబ్రోస్ నేనే చేస్తాను. తినకి ఇన్స్టాగ్రామ్లో 1,00,000 మంది ఫాలోవర్స్ అయ్యారంట. నా ఐబ్రోస్లోనే ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది అక్క, ఐబ్రోస్ నువ్వు చేసినట్టు ఎవరు చేయరు, చాలా బాగా చేస్తూ ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నా నేను మాత్రం నీ దగ్గరికి వచ్చి చేయించుకుంటాను అక్క. వెళ్ళేటప్పుడు నీ దగ్గరికి వచ్చా, మధ్యలో మళ్ళీ 4 months తర్వాత నీ దగ్గరికి వచ్చా, నువ్వు మాత్రం బాగా చేస్తావు అని ఇక్కడ అంటుంది. మొన్న మా అమ్మ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసిందంట. గిద్దలూరుకి ఏం ఫేమస్ అని చెప్తే గిద్దలూరుకి ఉగ్గాని బజ్జీ ఫేమస్ అంట. తిన పేరు వాణి కుమారి. తిను లేడీ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్ కానీ తిను ఫోటో వేశారంట. మా పాప డౌన్లోడ్ చేసుకొచ్చి నాకు చూపిస్తుంది. అవును అక్క 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో అంటుంది. హైదరాబాద్ వెళ్ళి హెయిర్ ఫాల్ అయిపోయింది అక్క బాగా, నీ చేతితో జుట్టు కట్ చేయక్క పెరిగిద్ది అంటుంది. నా చేతితో ఎవరన్నా సరే నేను ఎవరికి జుట్టు కట్ చేసినా బాగా పెరిగిద్ది అంటారు. నేను బాగా లావ్ అయిపోయాను అక్క, జుట్టు మాత్రం బాగా ఊడిపోతుంది, కట్ చేయి అంటుంది. సోప్స్ కోసం వచ్చిందండి. హైదరాబాద్ వాటర్ పడక ట్యాన్ అయిపోయి నల్లగా అయిపోయానక్క, అందరూ హైదరాబాద్ వెళ్తే తెల్లగా అయితే అని. కానీ యాక్షన్ మాత్రం చాలా బాగా చేస్తున్నాను. వాట్సాప్లో ఎప్పుడు పెడితే నేను చూస్తుంటాను కదా. ఆ సీరియల్స్ గుర్తు రావట్లేదు. 2 సీరియల్స్ నేను అంత చూడను గట్ట, పేర్లు అంత రావట్లేదు. సీరియల్లో బాగా చేస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ వెళ్ళేటప్పుడు కానీ నా దగ్గరకు వచ్చి ఫేషియల్ చేయించుకొని వెళ్ళింది. ఎప్పుడు ఐబ్రోస్ నేనే చేస్తాను తినకి. బాయ్ అక్క, మళ్ళీ సోప్స్ తెప్పించు, నేను కాల్ చేస్తా పంపి అనేది. ఓకేరా అన్నాను. ఇంకా మా పాప ఉందని వేడివేడిగా అన్నామండి. చింత చిగురు పప్పు, వేడి వేడి అన్నం, కమ్మని పప్పు చిన్నయ్యి అని ఇక్కడ సాగుపడతా నేను మా పాప తింటున్నాం. మా పాప లేకపోతే నేను అన్నం కూడా వండుకొని ఉన్నది. ఇంకా తినేసిన తర్వాత ఈవినింగ్ 4:30 అవుతుంది. ఎండ చూడండి ఎలా ఉందో. మా పాపని పానీపూరి తింటా ఉంటే ఓకే అనింది. ఇంకెళ్ళి ఇద్దరం వెళ్ళి కలిసి పానీపూరి బండి దగ్గరికి వెళ్ళాం. ఈ బండి దగ్గర పానీపూరి, స్వీట్ పూరి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడే ఫ్రెష్గా ఇప్పుడే పెట్టారు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇంకా స్వీట్ పూరి తీసుకున్నా ఫస్ట్. స్వీట్ పూరి చాలా బాగా చేస్తారండి ఇక్కడ. ఇంకా స్వీట్ పూరి చెప్పేసి పానీపూరి చూస్తే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయంట. ఇంకా స్వీట్ పూరి తీసుకొని నేను ప్లేట్ స్వీట్ పూరి, మా పాపకు పానీపూరి తీసుకొని స్వీట్ పూరి తినేసి ఇంకా అలా టైం స్పెండ్ చేసి మా పాపతోటి అలా తినేసి పానీపూరి తింటాం అయిపోయింది. ఇంటికి వచ్చి ఇంకా పొద్దున నానబెట్టిన మెంతిపిండిని పెరుగులో పులిసిన పెరుగుని మా అమ్మాయి తలంతటికి అప్లై చేస్తున్నా. నానినంత మా పాపకు తీసుకొని తలకంతా మొత్తం అప్లై చేశాను. ఈ పులిసిన పెరుగు పెట్టడం వల్ల వీపులన్నీ చచ్చిపోతాయి, చనిపోయిన వీపులన్నీ వస్తాయి. ఈ టిప్ కావాలంటే ఎవరైనా వాడుకోండి. పెట్టిన తర్వాత 1 hour తర్వాత తలస్నానం చేయించాలి.
ఇంకా తలంతటికి అప్లై చేశాక ఇంకా అంట్లు పొద్దునుంచి తిన్న అంట్లన్నీ ఉంటాయి. అంట్లన్నీ వేసుకొని ఇంకా బకెట్ నిండా బట్టలు ఉన్నాయి. పొద్దున్నే గుడికి వెళ్తా ఉతకలేదు. ఈ అంట్లన్నీ తోమేయాలి ఇప్పుడు. మా ఇంట్లో ప్రతి పని నేనే చేసుకుంటా. అంట్లైనా బట్టలైనా ప్రతిదీ నేనే చేసుకుంటాను. ఇంక అంట్లో మొత్తం సబ్బు పెట్టేసి తోమేసిన తర్వాత ఒక 20 మినిట్స్ పడుతుంది. తర్వాత ఇల్లు వాకిలన్నీ ఊడ్చేసి సాయంత్రం ఇల్లు వాకిలన్నీ ఊడ్చేసాను. ఊడ్చిన తర్వాత ఆ బట్టలన్నిటికీ ఇంకా సబ్బు పెడుతుంటేనే ఆడదాని మా అమ్మమ్మ అంటదంట ఎప్పుడు ఆడది చచ్చే ముందు కానీ పని చేసి చచ్చిపోవాలంట. ఇంకా బట్టలన్నిటి సబ్బు పెట్టాను. ఇంక ఈ లోపల పార్లర్కి వేరే వాళ్ళు వచ్చారు. ఇంకా తనకి అన్నీ చేసేసిన తర్వాత ఈ బట్టలన్నీ తీసుకొని చూడండి టైము 7 అయింది. ఇంక ఈ బట్టలన్నీ తీసుకొని ఇంకా తను వెళ్ళిపోతుంది. తను అన్నీ చేయించుకొని వెళ్ళిపోతుంది. ఇంక ఈ బకెట్ తీసుకొని 3 అంతస్తులు ఎక్కాలి. ఇప్పుడు 3 ఫ్లోర్స్ ఎక్కి బట్టలు ఆరేయాలి. ఈ ఉతకటం ఒక ఎత్తు అయితే ఈ మెట్లు ఎక్కటం ఒక ఎత్తు. తిరుపతి కొండ మెట్లు ఎక్కినట్టు ఉంటుంది. 3 అంతస్తులు ఎక్కాలి. 3 అంతస్తులు ఎక్కి ఈ బట్టలన్నీ లైట్ ఫెయిల్ అయిపోతుంది. మా ఊర్లో నరసింహస్వామి కళ్యాణం చేస్తున్నారు. అలా కొండ మీద ప్రశాంతంగా అలా అంతా చూస్తా బట్టలన్నీ ఆరేస్తున్నాను. ఈ లోపల మా అమ్మాయి వచ్చి పైకి వచ్చి పిలుస్తుంది, అమ్మ పార్లర్కి ఎవరో వచ్చారమ్మా అని. అబ్బాయి ఇప్పుడే కదా ఎక్కింది, బట్టలు ఇంకా ఫాస్ట్గా ఆరేసి ఇప్పుడే కదా పైకి వచ్చి మళ్ళీ వెళ్ళి వాళ్ళు చేసేద్దాం అంటే మళ్ళీ 3 అంతస్తులు ఎక్కాలి కదా అని ఇంకా ఫాస్ట్గా బట్టలన్నీ ఆరేస్తున్నాను. నేను అలా ఎక్కి రెండు డ్రెస్సులు ఆరేస్తాడు. మా పాప పిలుస్తుంది, 2వ ఫ్లోర్ ఎక్కి ఇంకా పిలుస్తుంది. చూడండి కొండపైన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేస్తున్నారు. లైటింగ్స్ తోటి కొండ మీద కలకల అంటుంది. ఇదిగోండి దర్గా. నేను చిన్నప్పుడు ట్రైన్లోంచి వచ్చేటప్పుడు చూసే దర్గా. ఈ కొండ మీద లక్ష్మీ నరసింహస్వామి, ఈ పక్కనే సిలువ ఉంటుందండి. నాకు ఈ 3 ఒక్కసారి లైట్స్ వెలిగితే బాగుండు అనిపిస్తుంది, కానీ అది జరగదు కదా. ఈ కళ్యాణం జరిగేటప్పుడు నరసింహస్వామికి లైటింగ్ వేస్తారు. గుడ్ ఫ్రైడే రోజు అక్కడ సిలువకి లైటింగ్ వేస్తారు. దర్గా కంటే ఎప్పుడు లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇంకా లైట్ ఫెయిల్ అయిపోయి చీకట్లో దయ్యంలాగా అనిపిస్తున్నా. ఇంకా కిందికి వచ్చి చూస్తే ఎవరు వీళ్ళు అంటే మా అమ్మాయి క్లాస్మేట్స్ వీళ్ళు. మా అమ్మాయిని అడుగుతున్నంట, మేము గుర్తున్నామా హరిత నీకు అని. 6th క్లాస్లో క్లాస్మేట్స్. ఇంకా వాళ్ళకి ఫేషియల్ అన్నీ చేసేసాను. నైట్ పడుకున్న తర్వాత వేరే వాళ్ళు డోర్ కొట్టి పిలిచారు. మా మధ్య పిల్లలు కూడా పిలుస్తూ ఉంటే ఎవరన్నా 9:30 అవుతుందండి. ఇల్లు కాబట్టి రాత్రి 9:30కు కూడా వస్తారు. నేను సీసీ కెమెరా ఆన్ చేసి చూసి తాళం తీస్తాను. ఇదిగోండి వీళ్ళు పిలుస్తున్నారు, పెద్దమ్మ బయట ఎవరో పిలుస్తున్నారని. ఇంకా వీళ్ళకి చేసి పంపించేశాను. ఏమనుకోవద్దండి అంటున్నారు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉందంట. ఓకేలా అండి అన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.